హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ట్రెడిషనల్ రెసిపీ పుల్లట్లు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ అట్లకి ఎటువంటి పప్పులు నానబెట్టకుండా 1 కప్పు బియ్యం 1 కప్పు పెరుగు ఉంటే చాలండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ 2 కప్పుల బియ్యాన్ని నానబెట్టుకుంటున్నాను. నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి. మీకు కావాలంటే సోనా మసూర్ కూడా తీసుకోవచ్చు. 2 కప్పుల బియ్యానికి 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. 1/2 కప్పు సగ్గు బియ్యం కూడా వేసుకొని శుభ్రంగా వీటిని 2-3 సార్లు కడిగేసుకోవాలి. ఇలా కడిగేసిన తర్వాత పుల్లటి పెరుగు కానీ మజ్జిగ కానీ తీసుకోవాలండి. మీరు పెరుగు ప్లేస్లో పుల్లటి మజ్జిగ కూడా తీసుకోవచ్చు. పుల్లగా ఉన్న పెరుగు కానీ మజ్జిగ కానీ తీసుకుంటేనే దోశలకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ పెరుగులో బియ్యాన్ని బాగా కలిసేటట్టు కలిపేసుకొని మూత పెట్టేసి 4 నుంచి 5 గంటల వరకు నానబెట్టుకోవాలి. 5 గంటల తర్వాత చూడండి, బియ్యం అనేది చక్కగా నానిపోయినాయి కదా. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ బియ్యాన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు కావాలంటే గ్రైండర్లో కూడా వేసుకోండి. నీళ్ళు అయితే అసలు పట్టవండి. నీళ్ళు వేసారంటే మొత్తం పలచగా అయిపోతుంది. ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకొని 5 నుంచి 6 గంటలు పిండి ఫర్మెంట్ అవ్వాలి. ఈ ప్రాసెస్ అంతా మనం ముందు చేసేసుకుంటే మార్నింగ్కి పిండి అనేది మనకి రెడీ అయిపోతుందండి. లేకపోతే బియ్యాన్ని నైట్ నానబెట్టుకుని కూడా మార్నింగ్ గ్రైండ్ చేసుకోవచ్చు. పిండిని గరిటతో బాగా కలిపేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా పిండి కలిపేటప్పుడు నీళ్ళు ఎక్కువ వేయకూడదండి, చూసుకొని కొంచెం వేసుకోవాలి. పిండి మరీ పలచగా అయిపోయిందంటే దోశలు. అలాగే ఒక చిటికెడు వంట సోడా వేసుకుంటున్నాను. వంట సోడా మీ ఇష్టం అండి, కావాలంటే వేసుకోండి. మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు పిండిని కలిపేసుకోవాలి. ఇప్పుడు పుల్లట్లు వేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇలా ఒక గరిటె పిండి తీసుకొని ఈ విధంగా దోశల్లా వేసుకోవాలి. మనకి ఈ దోశలు మామూలు దోశల్లాగా పలచగా రావండి, కొంచెం ఇలా మందంగానే ఉంటాయి. ఇలా దోశ వేసిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 నిమిషం పాటు దోశ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకొని కాల్చుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు రెండో సైడ్ కూడా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, ఇదే విధంగా మిగతా అట్లు కూడా వేసేసుకోవాలి. ఈ దోశలకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. మీరు సగ్గు బియ్యం బదులు కూడా అటుకులు కూడా వేసుకోవచ్చు. ఈ అట్లు పలచగానే కాదు, ఊతప్పంలో కూడా వేసుకోవచ్చు. లేకపోతే ఇదే పిండిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కూడా వేసుకొని అట్లా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మామూలు దోశలు 2 తినేవాళ్ళు ఈ దోశల్ని 4-5 తినేస్తారండి, ఎంత బాగుంటాయి. చూసారు కదా, పుల్లట్లని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చినాయో చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఉమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.